అక్కడేమో డబ్బు దాచుకొని వెళ్ళిపోయాడు, ఇక్కడేమో పరిశుద్ధుడయ్యాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన సంతరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడకు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరని చూడగోరిని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవలో ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇందాక ఒక ఆయనేమో నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇమ్మన్నప్పుడు ఆయన ఏం చేశాడు? వ్యసన పడుకుంటూ వెళ్ళిపోయాడు. డబ్బులో నీకేం తెలుసు అని. ఎవరిని? యేసు ప్రభుకి అనుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడికా డబ్బులు ఎవరైనా మాట్లాడతారా? హల్లెలూయా. కానీ ఇక్కడ జక్కయ్య పరమ పీనాసి, మహాదారమైన వడ్డీల మీద వడ్డీలు తీసుకుని బ్రతుకుతున్న ఒక వాస్తవంగా దౌర్భాగ్యుడు అంటాడు. కానీ యేసయ్య వస్తున్నాడని జక్కయ్య తెలిసినప్పుడు యేసయ్య మేడి చెట్టుకి కూర్చున్నాడంట. ఎందుకంటే తను పొట్టివాడు కాబట్టి మేడి చెట్టుకి కూర్చున్నాడంట. మేడి చెట్టుకి కూర్చున్నప్పుడు వినండి అయ్యా, బాగా మాట్లాడేది ఎవరు? యేసు ప్రభు వస్తున్నాడంట. వస్తుంటే ఈ జక్కయ్య ఊహించుకుంటున్నాడేమని, నేను ఎంత దుర్మార్గుణ్ణి, వడ్డీల మీద వడ్డీ చక్ర వడ్డీలు చేసేవాడిని. నాలాంటి యదవతో ఆయన మాట్లాడతాడా? నాలాంటి దుర్మార్గుడితో ఆయన మాట్లాడతాడా? నాలాంటి చెడిపోయినడితో ఆయన మాట్లాడతాడా? మాట్లాడు. ఎందుకంటే దైవిక గుణాలు కలిగిన వాడు ఆ వ్యక్తి, ప్రవక్త కాబట్టి నన్ను దర్శించడం, నాకు వెళ్ళి చూడడం కూడా తోటు అనుకున్నాడు ఎవరు? జక్కయ్య. కానీ యేసు ప్రభు కరెక్ట్గా చెట్టుకాడికి వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. హల్లెలూయా. గుండె పగిలిపోయింది. ఎవరికి? జక్కయ్యకి. అసలు ఏంది ఇంతలో మాట అన్నాడు అని ఎమ్మటే దిగి ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఇంటిలో యేసు ప్రభు ఎప్పుడైతే అడుగు పెట్టాడో అప్పుడు జక్కయ్య హృదయం మారిందని బైబిల్ చెప్పింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్క మాట చూడండి, ఉదాహరణ మీకు సాదృశ్యంగా చెప్తున్నా. ఆ గరిడేపల్లి అనే గ్రామంలో ఒక ప్రపంచ పీస్ ఉన్నాడు. ఆయన ప్రతి వ్యక్తి ఆయన తిట్టేవాడే, పొగిడేవాడు ఒక్కడు లేడు. కానీ దేవుడు కరెక్ట్గా ఆయన కాడికే పోయి నీ ఇంటికి వస్తాను అన్నాడు అనుకో, ఈ ఊరు మొత్తం ఏకమై అసలైన దేవుడేనా? దేవుడైతే ఇలాంటి దరిద్రుడి కాడికి పోతాడా? ఇలాంటి మూర్ఖుడి కాడికి పోతాడా? ఇలాంటి దౌర్భాగ్యుడి కాడికి పోతాడా? అయినా దేవుడికి కూడా స్వార్థమేరా. ధనవంతులు అయితేనే పోతారు, లేనివాడి కాడికి ఎవరు వస్తారా ఈ రోజుల్లో? అనుకుంటారు అనుకోరండి, ఖచ్చితంగా అనుకుంటారు. కానీ యేసయ్య ప్రణాళిక మీకు తెలుసా? తండ్రి చిత్తం మీకు తెలుసా? నీతిమంతుల్ని పిలవడానికి రాలా నా తండ్రి, పాపుల్ని పిలవనొచ్చాడు. దేవుడికి మహిమ. పాపుల్ని పిలవనొచ్చాడు. ఆ పాపుల్లో ప్రథమ పాపి జక్కయ్య. ఈ జక్కయ్యని మార్చడానికి నా తండ్రి అక్కడికి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ అడుగు తన ఇంటిలో ఎప్పుడైతే పెట్టాడో ఏమన్నాడు తెలుసా? జక్కయ్య ఏమన్నాడు? మేడు చెట్టుపై ఉన్న జక్కయ్యను నీ ఇంట నేడు నేను ఉండవలసి ఉన్నది. మేడు చెట్టుపై ఉన్న జక్కయ్యను నీ ఇంట నేడు నీ ఉండవలసి ఉన్నది. ఆ మాటకు పరిశుద్ధుడు అయ్యాడు, తన పాపము తెలుసుకొని అనేకులకు పంచాడు. ఆ మాటకు పరిశుద్ధుడు అయ్యాడు, తన పాపము తెలుసుకొని అనేకులకు పంచాడు. యేసు ప్రేమ అది చెప్పలేనిది, తండ్రి ప్రేమ అది ఎవ్వరు చూపలేనిది. హల్లెలూయా. అక్కడ ఊరంతా జనం ఏమనుకుంటున్నారు తెలుసా? ఒరే ఏందిరా
ఎవరయ్యా? హల్లెలూయా. ఒక మాట ఏనండి, ఊరు జనం అందరిని పిలిచి, బాయ్ నీ కాడ అధికంగా తీసుకున్నాను వడ్డీ, ఇవి ఈ డబ్బులు తీసుకో, అయ్యా ఇవి ఈ డబ్బులు నీ తీసుకో అని అందరికి పంచుతుంటే అంట ఆశ్చర్యపోయారంట వ్యక్తులు. ఎవరు? ఫస్ట్ సనుక్కున్నోళ్ళు. ఫస్ట్ సనుక్కున్నోళ్ళు ఆయన ఇంటికే పోతాడరా, ఉన్నోడి ఇంటికే పోతాడరా, అట్లరా ఎట్టరా అన్నోళ్ళంతా కళ్ళం నీళ్ళు పెట్టుకుంటున్నారంట. ఎందుకు చెప్పనా? నాకు ఈ డబ్బు వద్దేసయ్యా, నాకు నువ్వు కావాలేసయ్యా, ఇగో నేను బీద వాళ్ళ కాడ తీసుకున్న డబ్బు మొత్తం వాళ్ళకి వడ్డీకి త్రిపుల్ వడ్డీ కలిపి నేను ఇస్తా ఏసయ్య అని అందరి డబ్బులు ఇస్తుంటే అప్పుడు ఏసయ్య అన్నమాట ఏం తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతను కూడా అబ్రహాం కుమారుడే అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అక్కడ వ్యక్తి ఏమో డబ్బు కోసం అలిగిలిపోయాడు, ఇక్కడ వ్యక్తి ఏమో డబ్బును వారేశాడు. దేవుడికి మహిమ. నువ్వు నేనట్లు ఉండాలి తమ్ముడా. ఈ లోకపు డబ్బు ఒకవేళ నువ్వు ఉంటే 60 సంవత్సరాలు లేదా 70, ఈ 60-70 సంవత్సరాల కోసం నువ్వు ఏదో ఇనప పెట్టెలో దాచిపెట్టుకోవాలనే ఆలోచన, ఏదో కొనాలనే ఆలోచన కాదు. నీ డబ్బు విలువ ఆత్మలకి భారమై ఉండాలి. నీ డబ్బు విలువ 10 మందిని మార్చేటట్టు ఉండాలి. నీ డబ్బు విలువ అనేకులకు సహకారం ఇచ్చి, చేయూతనిచ్చి, బీద వాళ్ళకి, బలహీనులకి, ప్రతి ఒక్కడికి నువ్వు సాయం చేయగలిగేవాడు నువ్వు ఉంటే దేవుడు ఆ విషయంలో వాళ్ళ ఆత్మల్ని రక్షించి అది నీ ఖాతాలో చేరుస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.